ఏ దేశానికైనా ఆ దేశస్థులకి ఆ దేశం యొక్క ప్రభుత్వానికి ఇష్టం లేకుండా మనం వెళ్ళొచ్చా? అన్‌వెల్కమ్డ్ విజిటర్‌గా ఉండొచ్చా? ఇప్పుడు అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ పరిస్థితి అలానే ఉంది. ఆవిడ గ్రీన్లాండ్ విజిట్ మార్చ్ 27వ తారీఖున వెళ్ళనున్నారు. మనందరూ తెలుసు గ్రీన్లాండ్ మీద డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. గ్రీన్లాండ్ మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, మాకు ఇచ్చేయండి, లేదా మేము ఎనెక్స్ చేసుకుంటాం అనే దిశలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, 2019లోనే ట్రంప్ 1.0 అప్పుడే మాట్లాడారు. అయితే రీసెంట్గా ఉషా వాన్స్, ఎవరైతే జేడీ వాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉన్నారో ఆవిడ తన కొడుకు వాళ్ళతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్జ్, అదేవిధంగా అమెరికన్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్, వీళ్ళందరినీ తీసుకుని ఒక డెలిగేషన్తో వెళ్తున్నారనమాట గ్రీన్లాండ్కి. పైన చెప్పింది ఏంటి తెలుసా? గ్రీన్లాండ్ హెరిటేజ్ ఎలా ఉంటుంది, గ్రీన్లాండ్ హిస్టరీ ఎలా ఉంటుంది, అది విజిట్ చేయబోతున్నాను అని చెప్తూ అక్కడ డాగ్ స్లెడ్ రేస్ అనేది చాలా ఫేమస్ రేస్ అనమాట. కుక్కల్ని పరిగెట్టిస్తూ ఒక రేస్ లాగా చేస్తారు. అది చాలా యూరోపియన్ కంట్రీస్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో జరుగుతుంటుంది. ఆ రేస్ని మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి బయలుదేరుతున్నారు. అంతేకాదు, మేము గ్రీన్లాండ్ అక్కడున్న లోకల్ పోలీసులు ఎవరు నమ్మం, మా పోలీసులు మేమే తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ పోలీసులు అందరం తీసుకుని మార్చ్ 27వ తారీఖున జేడీ వాన్స్ వైఫ్ ఉషా వాన్స్ వెళ్తున్నారనమాట. దీనికి సంబంధించి డెన్మార్క్ కానీ గ్రీన్లాండ్ కానీ చాలా కంటగింపుగా ఉన్నాయి. వాళ్ళకి నచ్చట్లా. ఎందుకు వస్తున్నారు మీరు? తెలివికి బయటికి మాత్రం మీరు ఇది డాగ్ స్లెడ్ రేస్ అంటున్నారు, అంత అబద్ధం. ఇదంతా కాదు, తెలివిగా మీరు గ్రీన్లాండ్ అబ్జర్వ్ చేయడానికి మీ సెక్యూరిటీ వాళ్ళని, మీ ఎనర్జీ అఫీషియల్స్ని అందరం తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు. మీరు గ్రీన్లాండ్ హెరిటేజ్ని చూడాలనుకుంటున్నారా? గ్రీన్లాండ్ యూనిటీని చూడాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఎనర్జీ అఫీషియల్స్, సెక్యూరిటీ అఫీషియల్స్ వీళ్ళందరూ మీకు ఎందుకు అని చెప్పి ఆవిని క్వశ్చన్ చేస్తున్నారనమాట గ్రీన్లాండ్, డెన్మార్క్ గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు. ముఖ్యంగా గ్రీన్లాండ్లో డాగ్ స్లెడ్ రేస్ అనేది అవనాత క్యుముసెస్రు, ఈ రేస్ అక్కడ చాలా పాపులర్ అన్నమాట. జేడీ వాన్స్ కుమారుడు, జేడీ వాన్స్ భార్య, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ సన్, వాళ్ళ భార్య ఉషా వాన్స్, వీళ్ళందరూ వెళ్తున్నారంట. బయటికి చెప్పుకోవడానికేమో అక్కడ కల్చర్ని అప్రిషియేట్ చేయడానికి, కానీ లోపలేమో ఇంకొక ఉద్దేశంతో వస్తున్నారని చెప్పి గ్రీన్లాండ్ ప్రభుత్వం, ఈవెన్ డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండైరెక్ట్గా కామెంట్ చేశారనమాట. దీనికి సంబంధించి 2019లోనే డొనాల్డ్ ట్రంప్, అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మాకు గ్రీన్లాండ్ కావాలి అని కోరారనమాట. రీసెంట్గా మనందరికి తెలుసు గ్రీన్లాండ్ మీద డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్లీ గ్రీన్లాండ్ అనేది కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ కిందకు వస్తుంది, కానీ గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ టెరిటరీ అనమాట. సో గ్రీన్లాండ్ యొక్క డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా డెన్మార్క్ చూస్తూ ఉంటుంది. కానీ ఇంటర్నల్గా గ్రీన్లాండ్కి సంబంధించిన అంశాలు మాత్రం గ్రీన్లాండ్కి ఒక ప్రభుత్వం ఉందన్నమాట. దానికి సంబంధించి కోల్డ్ వార్ టైం నుంచి కూడా గ్రీన్లాండ్ యొక్క ప్రాముఖ్యత గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గ్రీన్లాండ్ అనేది ఆర్క్టిక్లో చాలా కీలకమైన ప్రాంతంలో ఉంది. ఆర్క్టిక్లో చాలా కీలకమైన ప్రాంతం అనమాట. అంటే కోల్డ్ వార్ టైంలో అది చాలా కీలకమైన ప్రాంతం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చాలా కీలకం. గ్రీన్లాండ్ డిఫెన్స్ కానీ, ఫారెన్ పాలసీ కానీ, సెక్యూరిటీ కానీ ఇవన్నీ డెన్మార్క్ చూస్తుంది. గ్రీన్లాండ్ ఇంటర్నల్ అఫైర్స్, గ్రీన్లాండ్ సపరేట్గా ఎలక్షన్ జరుగుతాయి అనమాట. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్ అనేది మాకు డెన్మార్క్లో కూడా మేము ఉండం, మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని కోరుతుంది అనమాట. అయితే అమెరికాలో కూడా మేము వెళ్ళాం, అమెరికా ఎనెక్స్ చేసుకోవడానికి మాకు వీల్లేదని చెప్పి దాదాపు 80% గ్రీన్లాండర్స్ ఆశిస్తున్నారంట. ఇవన్నీ పక్కన పెడితే గ్రీన్లాండ్ చుట్టూ చాలా రేర్ ఎర్త్ మెటల్స్, క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాంతోపాటు గ్రీన్లాండ్ సంబంధించి టూరిజం కానీ, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీసు, అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనందరూ తెలుసు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో చైనా డామినేట్ చేస్తుందన్నమాట. అమెరికా ఇప్పుడు గ్రీన్లాండ్ దగ్గర ఉన్న మొత్తం ఆర్క్టిక్ ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించి, గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ సంబంధించి అమెరికాకి ఇప్పుడు గ్రీన్లాండ్ కావాలి. అయితే గ్రీన్లాండ్లో రీసెంట్గా మార్చి 15వ తారీఖున కొన్ని వేల మంది ప్రొటెస్టర్స్, ఎవరైతే నిరసనకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికన్ కాన్సులేట్ చుట్టూ మూగి మీరు మాపైన పెత్తనం చేస్తున్నారు, మాపైన విపరీతమైన పెత్తనం చేస్తున్నారని చెప్పి, అమెరికన్ ఇంపీరియలిజం పోవాలి అని చెప్పి నినాదాలు చేశారు. అమెరికా కలోనియల్ అంబిషన్స్ మామే చూపిస్తుంది, అమెరికాకి ఇలాంటి అంబిషన్స్ ఎందుకున్నాయని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఈ నిరసనలు గ్రీన్లాండ్లోని గ్రీన్లాండ్ క్యాపిటల్ న్యూక్లో అమెరికన్ కాన్సులేట్ దగ్గర జరిగాయన్నమాట. సో ఇంత దారుణంగా అమెరికన్స్కి వ్యతిరేకత ఉంది గ్రీన్లాండ్లో. ఈ టైంలో జేడీ వాన్స్ వైఫ్ ఉషా వాన్స్ ఆ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ఇప్పుడు గ్రీన్లాండ్ బయలుదేరి వెళ్ళటం అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. సో అన్వెల్కమ్డ్ విజిటర్ అని చెప్పి ఆవిని అంటున్నారనమాట.